ఇన్ఫెక్టివ్ రీజన్స్ అంటే టెస్టిస్లో కానీ టెస్టిస్ చుట్టూ ఉన్న ఎపిడైడిమిస్ కానీ ఎపిడైడిమో ఆర్కైటిస్ అని అంటాము. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రీజన్స్లో వలన కూడా మనకు టెస్టిస్కి సంబంధించిన సప్లై స్లోగా రెడ్యూస్ అవుతూ వచ్చి లాంగ్ టర్మ్లో మనకు సైజ్ అనేది కొంచెం చిన్నబడడం జరుగుతూ ఉంటుంది. అక్యూట్ ఫేజ్లో ఎనీ ఇన్ఫెక్షన్స్లో మనకు టెస్టిస్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక ఫ్యాక్టర్. తర్వాత వాస్కులర్ రీజన్స్కి వచ్చినప్పుడు టెస్టికులర్ టార్షన్ కానీ డిటార్షన్ కానీ జరిగే అంటే టెస్టిస్ అనేది ఒక రూట్ మీద నిలబడిపోయి కిందికి వేలాడుతూ ఉంటుంది. ఆ రూట్ అనేది రొటేట్ అవ్వటం వలన వాస్కులర్ కాంప్రమైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అది మళ్ళీ డిటార్షన్ అయినప్పుడు నార్మల్ వాస్కులారిటీ రిగైన్ ఎంత అయినా కూడా ఒక్కొక్కసారి మనకు అనేది దాని వాస్కులర్ సప్లై అనేది స్లోగా కాంప్రమైజ్ అవుతూ సైజ్ అనేది కొంచెం తేడా వస్తుంది. ఇంకొకటి వారికోసిల్ అనే కండిషన్ అనేది ఒకటి ఉంది. టెస్టిస్ చుట్టూ మనకున్న వీన్స్లో బ్లడ్ సప్లై అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది పైనుంచి రిట్రోగ్రేడ్ ఫ్లో వలన. సో దానివల్ల లోకల్గా ఉండే టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంది. దాంతో టెస్టిస్ సైజ్ అనే దాంట్లో కూడా కొంచెం తేడా వస్తుంటుంది.